YM6 న్యూస్ కి స్వాగతం. ఈ ప్రెస్ మీట్ లో ఉన్నటువంటి వాళ్ళు రిటైర్డ్ సిఈ ఇరిగేషన్ దామారెడ్డి గారు, రిటైర్డ్ ఎస్సీ ఇరిగేషన్ జగదీశ్వర్ గారు, రిటైర్డ్ ఈ ఇరిగేషన్ వేణుగోపాల్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు, వరంగల్ వాసి, ఈ దేవాదుల ఈ కింద కాంతాలపల్లి ఇవన్నీ చూసినోడు. మిగతాలంతా మీకు తెలుసు, సురేందర్ రెడ్డి, మా గిరివర్ధన్, మిగతాలంతా కూడా మీకు తెలుసు. ఇక్కడ నేను మొట్టమొదటిగా ఈ అంశాన్ని ఎత్తినాడు నా మీద రకరకాల మాటలు మాట్లాడిండ్రు, నన్ను నిందించే ప్రయత్నం చేసిండ్రు, నా పార్టీని కూడా నిందించే ప్రయత్నం చేసిండ్రు. సరే, అది వాళ్ళ విజ్ఞతకు వదిలిపెడతా. ఎందుకంటే నేను చిల్లర మాటలకి సమాధానం చెప్పేటువంటి నాయకుని కాదు. నేను 25 ఏళ్ళుగా నా నిబద్ధత ఏందో, మా కమిట్మెంట్ ఏందో, మా కన్విక్షన్ ఏందో, మా పని విధానం ఏందో, మా క్యారెక్టర్ ఏందో అన్నీ తెలంగాణ ప్రజల హృదయాల్లో నిక్షిప్తంగా ఉన్నాయి. మాట్లాడే అంశం భారతీయ జనతా పార్టీ అంశమా, ఇది ఈటెల రాజేందర్ గారి అంశమా అని కూడా మాట్లాడుతూ ఉంటారు. భారతీయ జనతా పార్టీ ఫండమెంటల్ ప్రిన్సిపల్, మా ఫండమెంటల్ ప్రిన్సిపల్ దేశం ఫస్ట్, నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, పర్సనల్ లాస్ట్. నేను పక్కా బాజాప్తా తెలంగాణ మట్టి బిడ్డను. నాకు నా తెలంగాణ ఫస్ట్, తర్వాత పార్టీ నెక్స్ట్, లాస్ట్ మై పర్సనల్. ఈటెల రాజేందర్ గారు లాస్ట్ నా పర్సనల్. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మరొకసారి గుర్తు చేసే అంశం ఏంటంటే, నాలాంటి వాడిని ఈ స్థాయికి ఎదగడానికి, ఇంత స్థాయికి ఎదగడానికి, ప్రజలలో ఇంత గౌరవం గుర్తింపు పొందడానికి కారణకుని నేను తెలంగాణ ఉద్యమ బిడ్డను. నేను 13-14 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం నేను రకరకాల హోదాల్లో పనిచేసినటువంటి చరిత్ర తెలుసు. అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన నాడు నేను ఆ బిల్లును మద్దతు ఇవ్వమని చెప్పి 1 గంట 2 గంటల పాటు సమైక్య శాసనసభలో అందరినీ కన్విన్స్ చేసినటువంటి వ్యక్తిని నేను ఆ పాత్రలో ఉన్నవాడిని. ఇవాళ రాజకీయాలు ఉంటాయి, రాజకీయాలు ఉండవని నేను, కానీ రాజకీయాల ముసుగులో ప్రజల జీవితాలతో చెలగాటమాడే ప్రయత్నం ఎవడు చేసినా, ఏ పార్టీ చేసినా నాలాంటి వాడిని స్పెక్టేటర్గా ఉండడానికి లేను. నేను నాలాంటి వాడిని అర్థం చేయించే ప్రయత్నం చేస్తా, అవగాహన చేసే ప్రయత్నం చేస్తా, లేని పక్షంలో చీల్చి చెండాడే ప్రయత్నం కూడా చేస్తాం. మేము ఎవరి మెప్పు కోసమో, ఎవరి స్క్రిప్ట్ రాసిస్తేనో, ఎవడు పలికిస్తేనో పలికేటోళ్ళం కాదు. మేము స్వయం ప్రకాశకులం. మాకు సొంత జ్ఞానం, సొంత అవగాహన, సొంత కమిట్మెంట్ ఉన్న వాళ్ళం. మేము కుంజిస్తే రిమోట్ కంట్రోల్ లాగా ఉంటుండే కాదు. ఈ అవగాహన మా మీద ఆరోపణ చేసేటువంటి నీచులకు ఉండాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. మేము ఏమన్నాం, మేమందల్లా నేను ఆ తెలంగాణ జిల్లా బిడ్డగా ఎస్ఆర్ఎస్పి ఎన్ని విషాదాలు మిగిల్చిందో మాకు తెలుసు. ఎస్ఆర్ఎస్పి రాకముందు ఏముండే, ఎస్ఆర్ఎస్పి వచ్చిన తర్వాత ఏముండో నేను సజీవ సాక్షిని. మా దగ్గర నేను చిన్నప్పుడు 69 నుంచి 73-74 వరకు భయంకరమైన కరువు ఉండే. ఆనాడు ఎలినినో అని చెప్పిన వాళ్ళు లేకపోవచ్చు, నేనినో అని చెప్పిన వాళ్ళు లేకపోవచ్చు, కానీ భయంకరమైన కరువు ఉండే. ఏ ఇంటికి పైన జొన్నన్నం తప్ప వరన్నం లేదు ఆనాడు. చుట్టపొడి వస్తే తప్ప వరన్నం తినే పరిస్థితి లేకుండా ఆనాడు. గప్పుడు పునాది వేయబడ్డ 64లో పునాది వేయబడ్డ ఎస్ఆర్ఎస్పి వచ్చిన తర్వాతనే మాకింత వరి పండించుకుని, మాకు అప్పటికే కాకతీయుల చెరువుల కింద ఇంత వ్యవసాయం ఉండే కాబట్టి మేము ఇంత చల్లగా బతికినాం. నేను ఆనాడు కూడా సమైక్య రాష్ట్రంలో అనేకసార్లు మేము మాట్లాడినాం. ఒకటే రాష్ట్రంలో ఏం వివక్ష అయిందని చెప్పి మాట్లాడినాం.
ఆంధ్ర ప్రాంతంలో ఒక టీఎంసీ నీళ్లకు 3,500 ఎకరాలు ఎట్లా పారుతుంది? అదే తెలంగాణ ఎస్ఆర్ఎస్పి కింద మీరు ఒక టీఎంసీ నీళ్ళకి 12,000 13,000 ఎకరాలు ఎట్లా పారుతుంది? ఒకటే రాష్ట్రం కదా అని చెప్తే ఇది మెట్ట ప్రాంతాల కోసం డిజైన్ చేయబడ్డ కాలువలు అని చెప్పిండ్రు. నేను నా ఉపన్యాసాలు ఉంటాయి అసెంబ్లీలో, ఎస్ఆర్ఎస్పి కాలువల కింద బోను లేకుండా బావులు లేకుండా పూర్తి స్థాయిలో వ్యవసాయం చేయరు. ఇది అవగాహన ఉన్నోడికి జిల్లా బిడ్డ అయితే తెలుస్తుంది. వ్యవసాయం గురించి అవగాహన ఉన్నోడికి, నీళ్ళ గురించి అవగాహన ఉన్నోడికి, ఇవాళ రైతుల గురించి అవగాహన తెలుస్తుంది తప్ప వాటిని తెలిసి ఆస్కారం లేదు. మేము ఆనాడు అన్నాం, మేము ఆనాడు చెప్పినాం. మేము ఎన్నోసార్లు నేను హుజరాబాద్ కాన్స్టిట్యూన్సీ రిప్రజెంట్ చేసేటప్పుడు నా ఎజెండా, నేను ఎమ్మెల్యేగా గొప్ప ఎమ్మెల్యేనా కాదా అనడానికి నా ఎజెండా ఎస్ఆర్ఎస్పి నీళ్ళు వచ్చినప్పుడు ఆ తూములు లేపితే నేను గొప్ప హీరోను, నేను ఆ కాలువను తెంపితే నేను గొప్ప హీరోను. చివరికి వరంగల్ వాసులకు కూడా తాగే నీళ్లు అందని పరిస్థితులలో వాళ్ళ నామే ధైర్యం ఇచ్చేది. అంటే ఎస్ఆర్ఎస్పి నీళ్లు వరంగల్ని కూడా దాటలేని విషయం మీకు అర్థం కావాలి. తెలంగాణ ఉద్యమం పుట్టినాడు మా గోరేటి వెంకన్న పాటలు ఉంటాయి ఇప్పటికీ. పల్లెల్లో పల్లెలు మొలిసి అనేటువంటి పాటలు ఉంటాయి. వానమ్మ 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 ఒకసారైనా వచ్చిపోయే వానమ్మ అనే పాటలు ఉంటాయి. నిధుల కోసమే సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం ఉద్యమించినటువంటి తెలంగాణ ఉద్యమ బిడ్డగా నేను ఇవాళ రాజకీయాలు ఏమైనా ఉండొచ్చు, సిద్ధాంతాలు ఏమైనా ఉండొచ్చు, కానీ మూడాళ్ళని మర్చిపోవడం మనిషి కాదనేది నా సిద్ధాంతం. నేను గక్కడి నుంచి వచ్చిన కాబట్టి ఇవాళ ఈసారి కాళేశ్వరం ప్రాజెక్టు, కాళేశ్వరం కంటే ముందు జలయజ్ఞం జరిగింది ఇక్కడ. చాలామంది మర్చిపోతున్నారు. జలయజ్ఞంలో భాగంగానే తమ్మిడి హట్టులో ప్రాణహిత నీళ్ళు తీసుకురావాలని చెప్పి ఆనాడు రాజశేఖర రెడ్డికి ప్లాన్ చేసిండు. 2007 వరకే పూర్తి చేసే ప్రాజెక్టులు, 2009 వరకు పూర్తి చేసిన ప్రాజెక్టులు అని చెప్పి అప్పుడున్నది. దాని డీటెయిల్కి పోను. తమ్మిడి హట్టు దగ్గర కట్టాలి, ఎట్లా లిఫ్ట్ చేయాలి, కాలందారు ఎట్లా తేవాలి, ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎట్లా వేయాలి. నేను మొట్టమొదటిగా ఎమ్మెల్యే అయిన తర్వాతనే ఎల్లంపల్లి ప్రాజెక్టుకు పునాది రాయబడ్డది. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండే, అది 24 టీఎంసీల నీళ్ళతోటి అది పునాది రాయబడ్డది. అక్కడి నుంచి వెళ్ళి ఎంఎండి కూడా ఆనాడే ప్లాన్ చేయబడ్డది. ఎంఎండి కానీ ఇవాళ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు కానీ, కొండపోచమ్మ సాగర్ కానీ, మల్లన్న సాగర్ కానీ ఇవాళ కాదు, కాళేశ్వరం నీళ్లు చేవెళ్ల వరకు రావాలనేటువంటి ఆలోచన ఆనాడు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అనే విషయం మర్చిపోవద్దు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ దుఃఖం తెలిసినటువంటి వాళ్ళుగా ఇవాళ గట్ల కాదు, కట్టేదేదో మంచి కట్టుకోవాలి, కడుపులో నీళ్ళు తెచ్చుకోవాలనేటువంటి కాన్సెప్ట్ తోటి నీళ్లు ఉన్నాయే ప్రాణహితలు కాబట్టి ఆ నీళ్ళని మనం గొప్పగా వాడుకోవాలంటే అప్పుడు మేడిగడ్డ లక్ష్మీ బరాజ్ కట్టుకొని అక్కడి నుంచి వెళ్ళి అన్నారంకి ఎత్తిపోసుకొని అక్కడి నుంచి వెళ్ళి సుందిలకు ఎత్తిపోసుకొని ఇవాళ దీని కెపాసిటీ 16 టీఎంసీలు, అన్నారం కెపాసిటీ 8 టీఎంసీలు, ఇవాళ సుందిల కెపాసిటీ 8 టీఎంసీలు తీసుకుపోయి ఎల్లంపల్లి వేసుకుంటే ఎల్లంపల్లి నుంచి వెళ్ళి మాకు 24-25 టీఎంసీ అని చెప్తుంటే 29 టీఎంసీల నీళ్లు మాకు మిడిమానేరులు ఉంటాయి. మిడిమానేరుల కెపాసిటీ 29 టీఎంసీలు దాదాపుగా. ఇవాళ రైల్వే జంక్షన్ కాజీపేట ఎట్లా అంటారో ఇవాళ ఉత్తర తెలంగాణకు నీళ్ళ అడ్డా, నీళ్ళ యొక్క అడ్డా, నీళ్ళ జంక్షన్ మిడిమానేరు. ఇవాళ మేము పోచంపాడు కెపాసిటీ 90 టీఎంసీలు ఉన్నప్పటికీ కూడా మాకు ఎల్ఎండిలో 24 టీఎంసీ కెపాసిటీ ఉన్నప్పటికి కూడా ఒక్క పంటకు కూడా నీళ్లు సరిగా అందకపోతుండే, ఇవాళ కాళేశ్వరం లింక్ అయిన తర్వాత ఎంఎండిలో 20 టీఎంసీ నీళ్లు మాకు గ్యారంటీ ఏర్పడిన తర్వాత అవసరమైతే మీకు పోచంపాడులో కూడా నింపుకునే వెసులుబాటు కల్పించున్నారు. కాబట్టి మాకు రెండు పంటలు సంపూర్ణంగా పండించుకున్న జిల్లాలు ఇవాళ కరీంనగర్ జిల్లా, వరంగల్ జిల్లా, పార్ట్ ఆఫ్ నల్లగొండ జిల్లా కూడా. మీరు ఇప్పుడు అడగండి, మీరు కావాలంటే ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఉన్నారు కదా, అడగండి. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టులో కాంట్రాక్ట్ ఇవ్వడం మాట్లాడతలేను, కాళేశ్వరం ప్రాజెక్టులో కమిషన్ గురించి మాట్లాడతలేను, కాళేశ్వరం ప్రాజెక్టులో డిజైన్ తప్పున్నాయని మాట్లాడతలేను. కానీ ప్రాజెక్టు కట్టడమే తప్పనేటువంటి మీ నీచమైన ఆలోచనతో తప్పంటున్నాను నేను. తెలంగాణ ఇవాళ
బోర్లు వేసి బోర్లపడ్డ తెలంగాణ అని చెప్పినాం కదా, బావులు తవ్వి బండపడితే బతికే బండబారిపోయిన తెలంగాణ అని చెప్పుకున్నాం కదా, గా తెలంగాణకే కదా నీళ్ళు కావాలని చెప్పి అడిగింది. ఇవాళ మనం చేసుకున్నాం. మేము ఏమన్నామా, మేము ఇవాళ ఎలినినో మళ్ళా భయంకరమైన కరువు వచ్చినట్టుందని చెప్పి మనం చెప్పట్లే. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి అనేక రకాల సంస్థలు చాలా తీవ్రమైన ప్రభావం ఉండేటువంటి ఆస్కారం ఉందని చెప్పి చెప్తున్నారు. మా బాధ ఏంది, మా బాధ ఇవాళ గింత ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారైంది కాబట్టి. లక్ష్మీ బరాజ్ నేను అక్కడ నీళ్ళు నింపమని కోరట్లేదు. ఎన్డీఎస్సీ ఏం చెప్పింది, వీళ్ళు ఏం చేసిండ్రు, ఎందుకు ఇన్ని సంవత్సరాలుగా ఇవాళ రాజకీయం చేస్తూ ఉన్నారు, ఎందుకు ఇన్ని సంవత్సరాలుగా జాప్యం చేస్తూ ఉన్నారు, ఎందుకు తెలంగాణ ఉత్తర తెలంగాణ ప్రజల కళ్ళల్లో మట్టి కొడుతున్నారు, ఎందుకు హైదరాబాద్ నగర నీళ్ళు రాకుండా చేస్తున్న గురించి నేను మాట్లాడతాను. నేను అంటలేను. నేను అడుగుతుండాలి ఏంటంటే, ఇవాళ ఇంత భయంకరమైన హెచ్చరికలు వచ్చిన తర్వాత కూడా మీకు సోయి లేకపోతే ఎట్లా అని చెప్పి అడుగుతున్నాను. ఇవాళ ముఖ్యమంత్రి గారిని విమర్శించడం నేను రాలే, ఇక్కడికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం నేను రాలే. బాధ్యత కలిగిన వాళ్ళు మీరే కాబట్టి ఇవాళ నేను కేసీఆర్ గారిని డిమాండ్ చేయను. కేసీఆర్ గారు ఇవాళ చేసే పొజిషన్ లేడు కాబట్టి, ఇవాళ చేసే పొజిషన్లో ఉన్నది ప్రభుత్వం, ఉన్నది కాంగ్రెస్ పార్టీ, ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి అడుగుతున్నా నేను, ఈ చేయాల్సిన బాధ్యత ఎవరితున్నది. నేను అడుగుతున్నా, ఇవాళ అన్నారంలో బొంగబడ్డదా, సున్నీల్లో బొంగబడ్డదా, గింత రాజకీయం, గింత నీచమైన ఇవాళ మీరు తెలంగాణలో బోలెడంత మంది రిటైర్డ్ ఇంజనీర్లు మాత్రమే కాదు, ఎక్స్పర్ట్ ఇంజనీర్లు కూడా ఉన్నారు. ఒక మీటింగ్ పెట్టచ్చు కదా, నిజంగా బొంగబడ్డలా, నిజంగా ఎన్ని టీఎంసీలు నింపవచ్చు, అన్నారంలో ఎన్ని టీఎంసీలు నింపవచ్చు, సుందీలలో ఎన్ని టీఎంసీ ఎత్తిపోవచ్చు. ఇవాళ ఏం చెప్తుంది, మళ్ళా ఇక్కడ ఇంత భయంకరమైన తెలంగాణలో కరువు ఉండి, నేను మొన్న వరకు కరిమారు పోయినామన్నా, బిడ్డ ఒకసారి విత్తనాలు వేసినాం, పత్తి విత్తనాలు అవి పొట్టిపోయినాయి, మొలవలేదు, మళ్ళీ రెండోసారి కూడా మళ్ళీ విత్తనాలు వేస్తున్నాం బిడ్డ అన్నారు. అవి ఎండిపోతా అంటే మొలవకపోతే కుండలతోటి నీళ్ళు తీసుకుపోయి పోస్తున్నాం బిడ్డ, ట్యాంకర్లతో నీళ్ళు తీసుకొచ్చుకొని వేస్తున్నాం బిడ్డ. నీకు తెలుసు కదా బిడ్డ, ఒక్కసారి విత్తనం వేయాలంటేనే ఎకరాన్ని 4-5 వేల రూపాయలు ఖర్చు అవుతాయి, రెండోసారి కూడా విత్తనం వేసినాం, ఇవాళ మళ్ళీ పాత రోజులు గుర్తొస్తున్నాయి బిడ్డ అంటున్నారు వాళ్ళు. ఎక్కడ నార్లు వేలే. మీకు ఉండాల్సిన సో ఏంటంటే, ఇవాళ మిషన్ భగీరథ వచ్చిన తర్వాత ఊర్లలో బావిల నీళ్ళు తాగుతలేరు, బోర్ల నీళ్ళు తాగుతలేరు. ఈ ఊర్లలో ఇలా ఎక్కడో ఎల్ఎండిలో నీళ్లు బటనాలు చేస్తే కొన్ని 100 గ్రామాల నీళ్ళు వచ్చే పరిస్థితి వచ్చింది. మరి చేసిండ్రు. ఇవాళ మొత్తం తాగే నీళ్లు తెలంగాణ ప్రజలకి మళ్ళీ గోదావరి నీళ్ళన్నా కావాలి, మళ్ళీ కృష్ణానది నీళ్ళన్నా కావాలి. పోయిన సంవత్సరం ఎట్లా నీళ్ళు వచ్చినాయి, ఎట్లా వర్షాలు పడ్డాయి, ఎట్లా గేట్లు ఎత్తినాం, దాని గురించి మాట్లాడుతున్నాను. నేను అంటున్నది ఏంటంటే, ఇవాళ రెండోసారి విత్తనం వేసి మొగుల వైపు చూస్తున్నారు ప్రజలు, రైతులు. మీకు తెలుసు, ఒక పంట ఎండిపోతే ఎంత దుఃఖం ఉంటుందో. వెనుకట్లాగా గుమ్ములు లేవు బాబు, వెనుకట్లాగా ఘర్షణలు లేవు. ఇలా వచ్చిన కింద వచ్చినట్టే పోతుంది. ఇవాళ నిలువ ఉండదు. ఒకప్పుడు అంటే 2 ఏళ్ళు కరువు వచ్చినా, 3 ఏళ్ళు కరువు వచ్చినా గడ్డి వాములు లేదు పశువులకు, సొప్ప అటుకుల మీద పెట్టే సాంప్రదాయం ఉండేది. ఇలా గుమ్ములలో వడ్లుండేది. 3 ఏళ్ళు కరువు వచ్చినా, 4 ఏళ్ళు కరువు వచ్చినా బతుకుతెరువు ఉండేది. కానీ ఇవాళ చొప్ప అటుకులు లేవు, వరిగడ్డి వాములు లేవు, ఇళ్లలో ఘర్షణలు లేవు, గుమ్ములు లేవు, నిల్వ లేదు. ఏ నెల కాలంలో కొనుకొచ్చుకోవాలి. గిట్లాంటి ఈ పరిస్థితులలో మీరు ఇవాళ అక్కడ 90 టీఎంసీలు 90,000 క్యూసెక్ నీళ్ళు వస్తున్నాయని చెప్తుంది. దాదాపు 7.5-8 టీఎంసీల నీళ్ళు, 11,400 క్యూసెక్లు ఒక్కొక్క టీఎంసీ అవుతుంది. ఇవాళ మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం, ఎండాకాలంలో కూడా 1-2 టీఎంసీలు తెచ్చే కెపాసిటీ ఉన్న జీవనది ప్రాణహిత. ఇవాళ మీరు అంటున్నారు బరాజు లేదు కదా, నిన్న అంటున్నా బరాజు నింపమని. మేము అంటలేం బరాజు నింప, లక్ష్యం బరాజు పుల్లెలు కూలిపోయినా కూడా నింపు అంటలేం. మేము దేవాదుల కిందనే ఉంటుంది, దేవాదులకు బ్యారేజ్ లేదు. గోదావరిలో వచ్చే నీళ్లను కొంచెం కాలువ కొట్టి ఈ పంపంలో తీసుకొచ్చి అక్కడి నుంచి లిఫ్ట్ చేస్తారు. దాదాపు నాకు తెలిసి 0.6 TMC 0.7 TMC ఫర్ డే. ఇవాళకి కూడా బరాజు లేకుండా అక్కడ దేవాదుల నుంచి లిఫ్ట్ అవుతున్నాయి. మేమేమంటున్నాం, కన్నెపల్లి పంప్ హౌజులు లో లెవెల్లో ఉంటాయి కాబట్టి ప్రాణహిత గోదావరి తాగేటప్పుడు అక్కడ మలుపు తిరిగి ఆ నీళ్ళన్నీ కూడా వంపులకు వస్తాయి. ఆ వంపు పాయింటే కన్నెపల్లి పంప్ హౌజ్ల పాయింట్. అది అక్కడ మోటార్లు మునిగితే చాలు. మన బాయిల మోటార్లు ఉంటాయి. బాయిల మోటార్లు ఉంటే
ఎక్కడ దాకా మనం ఆన్ చేస్తాం? ఇవాళ చివరికి అదేమంటే బుడ్డి కింద ఫుట్బాల్ తేలేంత వరకు మనం ఆన్ చేస్తాం. ఇవాళ ఇక్కడ మోటార్లు ముడితే చాలు కదా. ఇవాళ 90,000 కుసకల నీళ్లు దాదాపు 7.5 టీఎంసీలు వస్తున్నాయి కదా. నువ్వు ఫుల్ స్థాయిలో లిఫ్ట్ చేస్తే కూడా నీకు లిఫ్ట్ చేసేటువంటి కెపాసిటీ కేవలం 2 టీఎంసీలే కదా. ఆ 2 టీఎంసీని తీసుకుపోయి అన్నారం లేచి అక్కడ కూడా నువ్వు ఎక్కువ నిల్వ పెట్టకుండా మళ్ళీ మోటార్లు మునిగేంత వరకు నీళ్లు నిలుపుకొని అక్కడి నుంచి సుందులు వేసుకొని అక్కడ కూడా నువ్వు మోటార్లు మునిగేంత వరకు నీళ్లు పెట్టుకొని నువ్వు సేఫ్ జోన్, నువ్వు చెప్తున్న సేఫ్ జోన్ ఇలా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అది మూలం. అక్కడి నుంచి నువ్వు అంతని పంపు చేసుకోవచ్చు. నువ్వు 160 టీఎంసీలా 200 టీఎంసీలా ఎంతైనా పంపు చేసుకునే ఆస్కారం ఉన్నది ఎల్లంపల్లి ప్రాజెక్టు. మేము గిద అడుగుతున్నాం, మేము తప్ప ఇదేమన్నా? దీనికి మా రిటైర్డ్ ఇంజనీర్లు సూచనలు చేయాలి, మా ఇంజనీర్లు సూచన చేయాలి, దీనికి సమీక్షలు పెట్టాలి. నేను అంటున్నా ఎన్డీఎస్ఏ ఏం చెప్పిందో నీకెరక చెప్పచ్చు. ఎన్డీఎస్ఏ ఇగో ఈ లక్ష్మీ బరాజులో మొత్తం పూర్తి స్థాయిలో దీన్ని రీసెర్చ్ చేయకుండా, దీన్ని అధ్యయనం చేయకుండా, దీన్ని రిపేర్ చేయకుండా నీళ్ళు నిలబెట్టద్దని చెప్పొచ్చు. నేను ఒక్క సుక్క కూడా నీళ్ళు నిలబెట్టాలని చెప్పట్లేదు. పోతున్న నీళ్ళు అవి, ఇప్పటికి కరువుల్లో పోతున్న నీళ్ళు అవి. నేను చెప్తున్నట్టుగా ఆ పాయింట్కు వచ్చే పోతాయి ఆ నీళ్లు, లో లెవెల్ పాయింట్కి వచ్చే పోతాయి నీళ్లు. గాలి లిఫ్ట్ చేయమంటున్నాం మేము. మీరు అంటున్నారు దీన్ని అడ్డం పెట్టుకొని రైతుల జీవితాలతో చెలగాటమాడే ప్రయత్నం చేస్తే ఇలా కబద్దారని చెప్పి హెచ్చరిస్తాను. ఇవన్నీ నేను అంటున్నా, మీరు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు, నేను బీజేపీ నాయకులు మాట్లాడుతున్నా. ఇలా బెస్ట్ జడ్జెస్ ప్రజలు మాత్రమే. ఎవరు ఏం చెప్తున్నారు, ఎవరు ఎందుకోసం చెప్తున్నారు, ఎవరు చెప్పే నిజమో రైతులు రేపు ఇవాళ నేను హైదరాబాద్ ఎంపీ ఇక్కడ మున్సిపాలిటీలో ఎన్ని బోర్లు వేస్తున్నాం 5 MLD నీళ్ళు కావాలి రోజుకని చెప్తున్నా కదా. 105 MLD తక్కువ ఉన్నాయని చెప్పి నేను చెప్పట్లేదు, ఎవరో రివ్యూ చేస్తే ఇవాళ నేను 105 MLD నీళ్లు వాడుకున్నా, మంజిరా వాడుకున్నా, ఇవాళకి కొంత నీళ్ళు ఇచ్చినా MLD నీళ్లు దాదాపు ఉన్నాయి. హెచ్చరిక చేసిండు, 25 రోజుల వరకే నీళ్ళు ఇవ్వగలుగుతారని చెప్పి హెచ్చరిక చేసిండు. మరి మీరు ఆల్టర్నేటివ్ చూసుకోమంటున్నారు. ఎక్కడి నుంచి తెచ్చిస్తావు నీళ్ళని? ఏదైనా పశువులు కొట్టుకోవడానికి, కరవతే బయట కొట్టుకోవడానికి? హైదరాబాద్ ప్రజానికం 1,40,000 జనాభా, ఇంకో 40-50 లక్షల జనాభా వచ్చిపోతుంటుంది. 2 కోట్ల జనాభా. ఇది పెద్ద గొప్ప సిటీగా, గొప్ప నగరంగా మనం చెప్పుకుంటాం. ఇక్కడ ఇంత ఐటీ హబ్గా చెప్పుకుంటాం, పరిశ్రమ హబ్గా చెప్పుకుంటాం. మరి ఈ హబ్లో రేపు తాగే నీళ్ళ సమస్య వస్తే ఎట్లా అంటున్నాం. తప్ప అని చెప్పి అడుగుతున్నాం మేము. ఆలోచన చేయండి మీరు విజ్ఞులుగా. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మీరు కదా, చేసే స్థాయిలో ఉన్న వాళ్ళు మీరు కదా, ఆలోచించాల్సింది మీరు కదా. అవసరమైతే రిటర్నింగ్ ఇంజనీర్లతో మీటింగ్ పెట్టు కదా, నీ డిపార్ట్మెంట్తో మీటింగ్ పెట్టు కదా. నీకు అఖిలపక్షం పెట్టే సంస్కారం లేకపోవచ్చు, ఇతర పార్టీల కంటే కూడా నీకు ఎక్కువ అనుభవం ఉండొచ్చు, నాలెడ్జ్ ఉండొచ్చు, మేము కాదంటలేం, నీ మేధా సంపత్తి ఉండొచ్చు. కానీ మేము అడుగుతున్నది రోజువారీగా హెడ్లైన్స్లలో గీ టైటిల్ రావాలని చెప్పే సోకు నీకు ఉండుండొచ్చు. రోజు ఆ వార్తలు చూసి సంతోషపడుతుండొచ్చు. కానీ ప్రజలు మాత్రం దుఃఖిస్తున్నారు. ఇలా అడుగుతున్నారు. నేను మొన్న పోతే ఒక 20 మంది అడిగిన ఏమైందంటే, సార్ తప్పు సార్, నువ్వు పట్టించుకుంటలేవు సార్, నువ్వు మా కరీంనగర్ జిల్లాలో వదిలిపెట్టిపోయినావు, నువ్వు పోయి హైదరాబాద్లో పడ్డావు, కష్టమవుతుందని చెప్తున్నారు అని 20 మందిని అడిగితే 19 మంది తప్పు చేస్తుంది సార్ గవర్నమెంట్ అంటున్నారు. అర్థం చేసుకో, నీ ఇంటెలిజెన్స్ ఎట్టిపోయింది, నీ ఆఫీసర్ ఎట్టిపోయిండు, నీ కార్యకర్తలు ఉన్నారు, నీ నాయకులు ఉన్నారు, నీ గ్రామాల రిపోర్ట్లు ఉన్నాయి. నువ్వు బీఆర్ఎస్ పార్టీని బోన్లో నిలబెట్టే ఉద్దేశంతో నువ్వు నిలబెడుతున్నది బీఆర్ఎస్ పార్టీ నాయకులం కాదు, నువ్వు నిలబెడుతున్నది రేపు హైదరాబాద్ ప్రజానికాన్ని తాగే నీళ్ళకపోయి నిలబెడతావు. నువ్వు బోన్లో నిలబెడుతున్నది ఉత్తర తెలంగాణ, నల్లగొండ, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ ప్రజానికాన్ని, నిజామాబాద్ ప్రజానికాన్ని నువ్వు రైతాంగాన్ని నిలబెట్టబోతున్నావు. రేపు తాగే నీళ్ళకి కాస్త ఇబ్బంది వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి దయచేసి నేను అంటున్నా, రేవంత్ రెడ్డి గారు దాడులు పక్కకు పెట్టు, విమర్శలు పక్కకు పెట్టు,
ఎదురుదాన్ని పక్కకు పెట్టు, నీచమైన రాజకీయాలు పక్కకు పెట్టు, ప్రజల గురించి ఆలోచించి నీకు ఆశీర్వాదం దొరుకుతుంది, గుర్తుపెట్టుకో. ఇవాళ మమ్మల్ని బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, ఎట్లా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే రేపు ముందు తెలుస్తుంది బాబు. రేపు బీజేపీ రేపు ఏం చేయబోతుందో రేపు నీ కిందికి నీళ్ళు వచ్చినప్పుడు వెళ్తుంది బాబు. ఇవన్నీ అధికారం ఉన్నప్పుడు అహంకారంతో ఏవి కళ్ళు కనబడకుండా అన్ని మాట్లాడతారు. ఇవాళ నీ 100 మా కాగలు ఆహా ఓ అంటారు. అంతకుముందు ముఖ్యమంత్రి కూడా ఇట్లే అన్నారు, నీకెదురు ఎక్కడ సార్, నీకు 20 ఏళ్ళు 30 ఏళ్ళు నీదే పోసారన్నారు, కథం పట్టించిండ్రు, నీకు డోకా లేదు పోసారని చెప్పిండ్రు. ఎంత ఉద్యమ నాయకులైనా ఎంత పని చేసినట్టు కనబడ్డా సందర్భం వస్తే పాతాళంలో పాతరేతరనే చరిత్ర మర్చిపోకు. నేను అంటున్నా, నా మీద మాట్లాడు కాదు, నువ్వు ప్రజలతో మాట్లాడు, ఇంజనీర్తో మాట్లాడు, కాంట్రాక్టర్తో మాట్లాడు, పని చేయించే ప్రయత్నం చేయి. ఇవాళ నిజంగా నేను అంటున్నా, ఒక్క పంట వేస్తే రైతుకు సైకాలజీ ఎట్లుంటుంది అంటే, చివరికి పొట్ట మీదకి వచ్చినప్పుడు నీళ్ళు లేకపోతే, ఈనంగా నీళ్ళు లేకపోతే వచ్చే పంట 30,000 పంట అయినప్పటికీ కూడా 3 లక్షల రూపాయలు పెట్టి బాధ్యత అవుతాడు. దట్ ఈస్ ఫార్మర్. ఫార్మర్ అంటోడు వ్యవసాయం చేస్తాడు, బిజినెస్ గురించి ఆలోచించాడు. కళ్ళ ముందే తను వేసిన పంట ఎండిపోతే చేతికి రాకపోతే దుఃఖిస్తాడు రైతు. గది రైతు సైకాలజీ. ఇవాళ ఈ లక్ష్మీ బరా ఇవాళ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు మీ పాత ఏదైతే ఉందో, ఇవాల్టి ప్రాణహిత ప్రాజెక్టు ఏదైతే ఉందో, నేను అంటున్నా ఒక్క తడికి నీళ్ళు ఇచ్చినా కూడా పంట బయటపడుతుంది. ఇవాళ వర్షాలతో, బావిల నీళ్ళతో, బోర్ల నీళ్ళతో, చెర్ల నీళ్ళతో పంటలు నోటికాడికి వచ్చి ఒక తడి లేకపోతే ఎండిపోతాయి, 2 తడి లేకపోతే ఎండిపోతాయి. అలాంటి పంటలకు శ్రీరామ రక్ష ఇవి ఈ ప్రాజెక్టు. మేము అంటున్నాం, మొత్తమే ఇక ఈ వర్షాలు పడే ఈ చెర్లొద్దు, ఈ కుంటలొద్దు, ఈ సహజంగా వచ్చే నీళ్ళొద్దు, ఎత్తిపోద్దామని ఎవడ అంటాడా మూర్ఖుడు? అంటున్నది ఏంటంటే, ఇవన్నీ ఉన్నళ్ళ కూడా చివరి వరకు పంట పండకపోతే రైతు అనేవాడు నష్టపోతున్నాడు కాబట్టి, వేల కోట్ల రూపాయలు నష్టపోతున్నాడు కాబట్టి, ఆ రైతుల ఆత్మహత్యలని చెప్పి మనం చర్చించడం కాబట్టి, రైతు తెలిసిన రాజ్యం బాగుపడదు కాబట్టి, ఎద్దరిసిన వ్యవసాయం బాగుపడదు కాబట్టి, రైతుల ఆత్మహత్యలు దేశానికి మంచిది కాదు కాబట్టి, ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా వ్యవసాయానికి ఎంత పెద్ద పీట వేస్తుందని చూస్తా ఉన్నాం. లక్షల కోట్ల రూపాయలు సబ్సిడీ ఉన్న ఎరువులు సబ్సిడీ ఇస్తుంది. స్వయంగా కేంద్ర ప్రభుత్వమే, నరేంద్ర మోడీ గారే స్వయంగా రైతుకు 6,000 రూపాయల చొప్పున సంవత్సరానికి ఇస్తాడు. ఇవన్నీ కూడా రైతు ఇలా మన దేశం ఇవాళ మన దేశం వ్యవసాయ దేశం. మన ఎకానమీ దాని మీద ఆధారపడి ఉంటుంది. 65% మంది ఇవాళకి కూడా గ్రామాలలో ఉంటున్నారు. వాళ్ళ కులాలు వేరు కావచ్చు, మతాలు వేరు కావచ్చు, రైతులు కావచ్చు, రైతుల దగ్గర పనిచేసే కూలీలు కావచ్చు. వ్యవసాయం మంచుకుంటేనే బట్టల షాపు నడుతుంది, వ్యవసాయం మంచుకుంటేనే బంగారం షాపు నడుతుంది, వ్యవసాయం మంచుకుంటేనే పిల్లల ఫీజు కడతారు, వ్యవసాయం మంచుకుంటేనే పెళ్ళిళ్ళు అవుతాయి. ఆ జ్ఞానం మీకు లేదు. వ్యవసాయం తప్ప మరో మార్గం లేదు. ఇవాళకి కూడా కోట్ల మంది ప్రజానీకానికి అక్కడి చేసుకొని అన్నం పెట్టగలిగే తల్లి భూతల్లి అని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా. గా భూతల్లి కదా నీళ్ళ కోసం అరడపడుతున్నది, గా నీళ్ళ కోసమే కదా నువ్వు రాజకీయం చేస్తున్నది. అందుకే వెంటనే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్తమంగా ఆలోచిస్తారని చెప్పి అనుకుంటున్నా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెంటనే బేజ్జాలు బంద్ చేసి రాజకీయాలు బంద్ చేసి తక్షణమే నీళ్లు లిఫ్ట్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. అసలు సుక్క నీళ్లు నిల్వ చేయదంటున్నాయి మేము కూడా. ఒక సుక్క నీళ్లు కూడా మేడిగడ్డ బరాజు అంటే లక్ష్మీ బరాజు దగ్గర నీళ్ళు నిల్వ చేయమని అంటలేను నేను. నదిలో సహజంగా ఏ ఫ్లో అయితే పోతుందో ఆ ఫ్లోలోకి వెళ్ళే నీళ్ళు వస్తాయి. ఇది లో లెవెల్ కాబట్టి, కన్యపల్లి పంప్ హౌస్ కాబట్టి మేము ఇంచు తిరిగినోళ్ళం. మేము అంటే మీకు చాలామంది మేము గోదావరి నదిని ఇంచు తిరిగిన వాళ్ళం. మేము ఆడ పడుకున్నోళ్ళం. మేము సంవత్సరాల తరబడి దీన్ని మొత్తం సర్వే చేసిన వాళ్ళం మేము ఇంజనీర్తో పాటుగా. దానికి ఇప్పుడు దేవాదిలో ఉంది. నేను ఇంతకుముందు చెప్పిన దేవాదులకు బరాజు లేదు. జస్ట్ గోదావరి నీళ్లకు కొంత కాలువ తవ్వుతే, మీరు ఎప్పుడైనా వాగులలో చూడండి, పర్రెలు తవ్వుతాం మనం. మీకు వ్యవసాయం మీద పర్రెలు తవ్వుకొని బావిలకు నీళ్ళు తెచ్చుకొని అక్కడికి పంపు చేసుకుంటాం. సేమ్ గోదావరిలో కూడా కొంత కాలువలేక తవ్వుతే
కన్నెపల్లి పంపులో నీళ్ళు వస్తాయి, ఇన్ని నీళ్ళు లేకపోయినా కూడా. ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే ఈ 9 నీళ్ళు ఏటీఎంసీల నీళ్ళు వచ్చి సహజంగా ఫ్లో అవుతున్నా కూడా కాలువ తవ్వకపోయినా కట్ట వేయకపోయినా సహజంగానే పంపులు మునుగుతున్నాయి కాబట్టి అంటున్నాం మేము. వట్టి ఆర్గ్యుమెంట్ ఎట్లా పెడతామండి నువ్వు? ఏం ఆర్గ్యుమెంట్ మీది? ప్రజలకు తెలివి ఉందనే ఆలోచించాలి కదా మీరు. నేను ఎన్డీఏ ఒక్క నిమిషం ఉండండి. మోటార్లు ఖరాబ్ అయితే రిపేర్ చేయి. ఎన్డీఎస్ఏ ఏం చెప్పిందో నేను దాన్ని కాంట్రాక్ట్ చేస్తలేను. ఎన్డీఎస్ఏ ఏం చెప్పిందో నేను కాంట్రాక్ట్ చేస్తలేను. మా బీజేపీ ఫిలాసఫీ నేను ఫస్ట్ సెంటెన్స్లో చెప్పిన, మీకు అర్థం కావాలి. అందుకే మీ తప్పుడు వార్తలు వేసి మీ 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 దేన్ని దానికోసం ఆగం కాకండి. భారతీయ జనతా పార్టీ మొట్టమొదటి ఫిలాసఫీ దేశం ఫస్ట్, నెక్స్ట్ పార్టీ, తర్వాత వ్యక్తి. నేను తెలంగాణ మట్టి బిడ్డను కాబట్టి ఫస్ట్ నాకు తెలంగాణ, తర్వాత నా పార్టీ, తర్వాత నేను. దీనికి ఏమైనా అనుమానం ఉంటే చెప్పు. యాక్చువల్గా అది 2 టీఎంసీల కోసం 3 టీఎంసీల కోసం ప్లాన్ చేయబడ్డది. మోటార్లు మాత్రం 2 టీఎంసీల కోసం పెట్టిండ్రు. సివిల్ కన్స్ట్రక్షన్ 3 టీఎంసీల కోసం పెట్టిండ్రు. మీకు మళ్ళీ ఒకసారి అర్థం కావాలి. మొత్తం 3 టీఎంసీలు లిఫ్ట్ చేయాలి అనేది అప్పటి నిర్ణయం. కానీ మళ్ళీ నీటిలో మునిగి మళ్ళీ పని చేయాలి, సివిల్ కన్స్ట్రక్షన్ చేయాలంటే కష్టమవుతుంది, కాస్ట్ ఎక్కువ అవుతుంది. కాబట్టి సివిల్ కన్స్ట్రక్షన్ మాత్రం 3 టీఎంసీల కోసం చేసి పంపులు మోటార్లు మాత్రం 2 టీఎంసీల కోసం పెట్టిండ్రు. ఇది అప్ టు మిడిమాయర్ వరకు కూడా 3 టీఎంసీల కోసం అని ప్లాన్ చేసిండ్రు. నేను అలా జిల్లా మంత్రిని, నేను అప్పుడు ఆర్థిక మంత్రిని, జిల్లా మంత్రిని. నేను అంటున్నా, నీకు దమ్ముంటే దాని మీద కమిషన్ వేసినా కదా, బయటికి తీసి ఎంక్వైరీ చేయి, దోషులు కూడా శిక్షించు. నేను అంటున్నా. నేను దాని గురించి నేను 1,00,000 కోట్లు వృధా చేసిన గురించి నేను ఒకటే చెప్తున్నా. దాంట్లో ఎంత కరప్షన్ ఏందో లెక్కతి, ఎవడో బాధ్యత లెక్కతి, అరెస్ట్ చేయి, పనిష్మెంట్ ఇవ్వు. నేను దాని గురించి మాట్లాడుతున్నాను కదా. ఇప్పుడు ఉన్నది కదా, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా. అరే ఒకటి నీకు అర్థమైతే లేదు. నువ్వు చాలా సంకుచితంగా ఆలోచించి మాట్లాడుతున్నావు. నేను అంటున్నా 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి చేసినా అంటున్నాను. ఇప్పుడు నీకు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే 2 ఒక లక్ష్మీ బరాజ్ కాదు కదా. లక్ష్మీ బరాజ్ ఉన్నది, అంత అన్నారం ఉన్నది, సుందిల్ల ఉన్నది, మిడిమానేరు ఉన్నది, ఒక అనంత సాగర్ ఉన్నది, ఒక రంగనాయక సాగర్ ఉన్నది, ఆ పైన మల్లన్న సాగర్ ఉన్నది, ఆ పైన కొండపోచమ్మ సాగర్ ఉన్నది, అక్కడి నుంచి బస్వాపురం ఉన్నది. గిన్నున్నాయి బాబు, వందల కిలోమీటర్ల కాలువలు ఉన్నాయి. ఏమర్థం చేసుకుంటారు మీరు? 1,00,000 కోట్లు ఖర్చు పెడితే 1,00,000 కోట్లు తిన్నాడని చెప్పి వాళ్ళు అనగానే నేను అవును నిజమే తిన్నాడని మాట్లాడాను. నేను ఏమన్నా జ్ఞానం ఉందా? 1,00,000 కోట్లు ఇప్పుడు రేపు నువ్వు మూసితే ఎత్తున్నావు, ఓ 1,00,000 కోట్లకు ఎస్టిమేట్ అవుతాడు. 1,00,000 కోట్లు తిన్నాడని చెప్పి ఆరోపణ చేస్తే 1,00,000 కోట్లు తిన్నట్ట? ఎంత బ్యాడ్ అండి ఇది. ఇంత నీచంగా ఉంటారా? బదనాం చేయి, కానీ గిట్లా చేస్తే ప్రజలు హర్షిస్తారు అనుకుంటే మాత్రం మూర్ఖత్వం అయితే గుర్తుపెట్టుకో. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కొన్ని వందల టీఎంసీల రిజర్వాయర్లు, కొన్ని వందల కిలోమీటర్ల పైప్ లైన్లు, కొన్ని వందల కిలోమీటర్ల కాల్వలు, పదుల సంఖ్యలో టన్నల్స్, మోటార్లు, పంపులు, కొన్ని పెద్ద పెద్ద టవర్లు, ఎలక్ట్రిసిటీ టవర్లు, పెద్ద పెద్ద లైన్లు అనేకం ఉన్నాయి కదా. దాన్ని వాడుకోరాదు. నువ్వు బదనాం చేసి చేతి కానీ వాడుకోరాదు. ఇప్పుడు వాళ్ళ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇక్కడ ఉండరా? వాళ్ళ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇక్కడ ఉండరు. పాయింట్ బై పాయింట్ ప్రతి వర్డ్ తీసుకుపోయి ముఖ్యమంత్రి చెప్తారు వీళ్ళు. నేను మాట్లాడుతున్నా రికార్డే కదా ఇవ్వాలి. నేను మాట్లాడలేని తప్పించుకుంటాట్టున్నా కదా. నేను మాట్లాడుతున్నా బాగా చెప్తా ఇక్కడ కూర్చొని. వాళ్ళకు భయం. అరే మాకేం భయమా? మేము బాగా ఉన్నాం. మేము బేజాబ్తో పనిచేస్తున్నాం కాదు కదా, బాగా చెప్తా ఉన్నాం. నేను మొదలే చెప్తున్నాను. నా పార్టీ కూడా రేపు రైతుల పంటలు ఎండిపోవాలని కోరుకుంటుందా? నా పార్టీ హైదరాబాద్ ప్రజానికాన్ని డ్రింకింగ్ వాటర్ రావద్దని కోరుకుంటుందా?
నా పార్టీ క్రియేట్ చేయబడ్డ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మట్ట కలిసి వాళ్ళని కోరుకుంటుందా? నా పార్టీ కూడా కోరుకుంటుంది, దీన్ని ఏమైనా వాడుకోనిరా అంటది, దానికోసం పైసలు ఇస్తుంది. ఇవన్నీ పైసలు కేంద్ర ప్రభుత్వం ద్వారా అనేక సంస్థల ద్వారా వచ్చినాయి కదా, పిఎఫ్సి ద్వారా వచ్చినాయి, అన్ని మొత్తం డబ్బులు అక్కడి నుంచి వచ్చినాయి కదా, డబ్బులు ప్రజలే కదా. మనకు సోయి ఉండాల్సింది ఎక్కడంటే 1,00,000 కోట్లు ఖర్చు పెట్టబడ్డాయి అనేది చెప్తుండ్రో, ఈ 1,00,000 కోట్లు ప్రజల రక్త మాంసాలతో జమ చేయబడ్డ పన్నుల డబ్బులు అనే విషయం మర్చిపోకండి. కేంద్రం పైసలు ఖర్చు పెట్టినా, రాష్ట్ర ప్రభుత్వాలు పైసలు ఖర్చు పెట్టినా ప్రజల పైసలు ఇవి గా సోయి ఉండాలి. ప్రభుత్వాలకు బాధ్యత ఉంటుంది. నువ్వేంటిది, నువ్వు ప్రభుత్వం అంటే ప్రజల పైసలకు, ప్రజల ఆస్తులకు కాపాడదాను అనే విషయం మనం ఎట్లా మర్చిపోతాను? నేను అంటున్నా, లోపం ఉంటే వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వ అంటున్నా. ఆ ఇంజనీర్లను తీసుకుపోయి జైల్లో పెట్టు, ఆ పాలకులను తీసుకుపోయి జైల్లో పెట్టు, దాన్ని రికవరీ చేయించు. మేము అంటున్నామా? మేము అంటలేం కదా. ఇది గొప్పగా చేసిండ్రు, కాంట్రాక్టులు శుద్ధపూసలు, లేకపోతే ఇంజనీర్లు శుద్ధపూసలు, పాలకులు శుద్ధపూసలు మాట్లాడుతున్నాను. నేను మాట్లాడుతున్నది, నేనేం మాట్లాడదు కానీ నీళ్లు పోతున్నాయి ఆ కళ్ళ ముందు, దుఃఖం వస్తుంది, 1,00,000 కుసకులు పోతున్నాయి, తీసుకురా అంటున్నాం. తీసుకురావడానికి ఆయన అడ్డంకులు లేక చెప్పమంటున్నాం. గిది అడుగుతుంటే మీరు ఇవన్నీ ఎందుకు వస్తాయి ఈ సబ్జెక్టు? అవన్నీ అయిపోయా. కమిషన్ రిపోర్ట్ తీసుకుపోయి ఆడ పడేసే, ఏదో ఈడీకి ఇచ్చిరి, ఎవరికో ఇచ్చిరి. ఇక దాని గురించి నేను కామెంట్ చేయను. ఆయన ఎఫిషియన్సీ ఏందో, ఆయన అనుభవం ఏందో ఆయన అడగల, నన్ను ఎందుకు అడుగుతావు? నాకు అంత తెలివి లేదు. అన్ని ప్రజా సమస్యల మీద నిత్యం ప్రజలలో ఉంటూ నేను కొట్లాడటం కూడా నేనే, గుర్తుపెట్టుకో. ఎక్కడ ప్రజలను ఇబ్బంది పెట్టినా, ప్రజల కళ్ళలో నీళ్ళు వచ్చినా అక్కడ ఈటలో ఉంటాడు కదా, నీకు తెలియదా? అవగాహన ఉండాలి కదా. నువ్వు ఏ ఛానల్ కోసం పనిచేస్తున్నావో, దేనికోసం పనిచేస్తావో పక్కన పెట్టి, కానీ మన మిత్రులం కదా, ఫస్ట్ ఆలోచన. రాజేంద్రన్న ఏం కొట్లాడతాడు? రాజేంద్రన్న AK-47 తీసుకొచ్చి కంటకు పెట్టినా అరే గిదేరా అని చెప్పేటోడు ఈటలా, గుర్తుపెట్టుకో. నీకు ఐడియా ఉండాలి. నీకు ఎంతమంది ముఖ్యమంత్రితో కొట్లాడినా నేను, గది నా నైజం, గుర్తుపెట్టుకో. రాజీ పడే ఈటల ధర్మం కోసం, న్యాయం కోసం, ప్రజల కోసం నిత్యం ఆరాటపడే బిడ్డ, దానికోసం దేంతగానే తెగించే బిడ్డ ఈటల, గుర్తుపెట్టుకో. ఎన్డీఎస్ఏ ఎక్కడ కూడా ఈ రిపోర్ట్ ఉంది, మీరు చదవండి. అది ఎక్కడ కూడా నిధుల నింపద్దని చెప్పలేదు, అన్నారని నింపద్దని చెప్పలేదు, కానీ పదే అడుగుతున్నారు. అవసరం లేదు, చూపించిన రిపోర్ట్ ఉన్నది. నేనేమన్నా అన్న, రిపోర్ట్ ఉన్నది, రిపోర్ట్లో సుందిల్లా కానీ అన్నారని నింపదని లేదనలా. నువ్వు చక్కగానే ఉండవు, కానీ ఎక్కడో వంకర పుస్తకం ఉన్న వాళ్ళకి అర్థం కాదు, చక్కగా ఉన్న వాళ్ళకి అర్థం కాదు. తీసుకో, చాలా ఉన్నాయి, సమాచారం ఇస్తా, ఓకేనా?